రాజానగరం నియోజకవర్గంలో వారాహి యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. రాజానగరం జనసేన ఇన్ఛార్జ్ బత్తుల రామకృష్ణ ఈ విషయాన్ని తెలిపారు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన జెండాను ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బత్తుల రామకృష్ణ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో పవన్ కళ్యాణ్ రాజానగరం నియోజకవర్గంలో 3 రోజుల పాటు గడిపి కుల సంఘాలు, కార్మిక సంఘాల నాయకులతో భేటీ కానున్నారని తెలిపారు. ఓటర్ తొలగింపు కార్యక్రమంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం మండలం ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం ప్రారంభించి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని అందరినీ కలుపుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని మమ్మల్ని బయటికి పంపించి ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో ప్రభుత్వ స్థాపన చేయడానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తూ ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటూ ప్రజలకి అన్ని విధాలుగా ధైర్యాన్ని కల్పిస్తూ ఇక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ముందుకెళ్తూ ఇంటింటికి కూడా జనసేన అనే కార్యక్రమం తీసుకెళ్తున్నాము. ఇందులో స్థానికంగా టీడీపీ నాయకులు, అదేవిధంగా ఇక్కడ స్థానిక జనసేన నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అందరిని ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో రాజానగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి 50,000 పైచీలకు మెజారిటీతో గెలవడం ఖాయం అనే విధంగా ఇక్కడ ప్రజల స్పందన అనేది అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. 4.5 ఏళ్లుగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇసుక సక్రమంగా లేక భవన నిర్మాణం యొక్క మెటీరియల్ ఖరీదులు ఎక్కువైపోవడం వల్ల నిర్మాణాలు జరగక ఉపాధిని కోల్పోయినట్లుగా ఇక్కడ కార్మికులందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మోటార్ ఫీల్డ్ కార్మికులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. కార్మిక యూనియన్లు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి యూనియన్లన్నీ కూడా చాలా బాధలు వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా కూడా చేతి నిండా పని దొరక, కడుపు నిండా తిండి దొరక 4.5 ఏళ్లుగా అష్ట కష్టాలు పడుతున్నాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క పొత్తు నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం. ఈ ప్రభుత్వం పోవాలంటే పొత్తు అనివార్యం అనేది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ పొత్తు ద్వారా రాష్ట్రంలో ఈ యొక్క జనసేన టీడీపీ అలయన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాలు, ఈ కార్మికులందరూ కూడా కోరుతున్నారు.
వేలాది మంది ఉన్నారు ఇక్కడ. అదే విధంగా చిరు వ్యాపారస్తులు ఉన్నారు. మాకు వ్యాపారాలు లేవు, ఆర్థికంగా అన్ని విధాలుగా మేము చితికిపోయామని చెప్తున్నారు. సరైన రోడ్లు లేవు ఇక్కడ. అదే విధంగా ఇక్కడ డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు. ముఖ్యంగా స్థానికంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ భూ కబ్జాలు ఉన్నాయి, స్థల కబ్జాలు ఉన్నాయి. ఏదనంటే పిల్లల మీద అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించి అన్ని విధాలుగా కూడా లొంగ తీసుకుంటున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజానికి టీడీపీ పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ ఎవరైనా జెండా కడితే చాలు వాళ్ళ మీద ఏదో విధమైన అక్రమ కేసులు బనాయించడం అనేది ఇక్కడ అలవాటుగా మారింది అధికార పార్టీ నాయకులకి అనేది చాలా మంది వాపోతున్నారు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మేము ధైర్యంగా ఉంటాం. జనసేన పార్టీ టీడీపీ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు ఎలాంటి అభద్రతా భావానికి లోనవ్వద్దు. మీ అందరి భవిష్యత్తు, మీ అందరి భద్రత జనసేన పార్టీ టీడీపీ పార్టీలు రెండు కలిసి తీసుకుంటున్నాయి. ఈ రోజు నుంచి ధైర్యంగా రండి బయటికి అంటే వందలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా స్థానిక ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అవనివ్వండి, అదేవిధంగా మోటార్ ఫీల్డ్ కార్మికుల సమస్యలు అవనివ్వండి, చిరు వ్యాపారస్తుల సమస్యలు అవనివ్వండి, చిన్న చిన్న ఉద్యోగస్తుల సమస్యలు అవనివ్వండి, ఖచ్చితంగా మాత్రం టీడీపీ జనసేన పార్టీ త్వరలో అధికారంలో రాబోతుంది. అధికారంలో రాగానే వీళ్ళందరి సమస్యల మీద కూడా పూర్తి అవగాహనతో ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేసి వీళ్ళ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని పవన్ కుమార్ అల్లుడు చేస్తున్నాడు. కోరుకొండ మండలం కాపవరంలో నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు చేస్తున్నారు. ఇక్కడ రాజానగరం మండలం లాల చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నేను మరియు మా డాక్టర్ ఇక్కడ ప్రత్యూషాదేవి కూడా చేస్తున్నాము. ఇది త్రిముఖ వ్యూహం కింద పెట్టాము. 3 మండలాలు ఒకేసారి పాదయాత్ర జరిగి ఓటు అభ్యర్థన చేయడం అనేది మేము పెట్టుకున్నాము. జై జనసేన. 3 మండలాలు పాదయాత్ర అయిపోయిన తర్వాత